హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా ఫోన్కి అడాక్ట్ అవుతున్నారు కదా, ఆ అడాక్ట్నెస్ అనేది ఎలా తగ్గించాలనేది ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. ఈ టిప్స్ కొందరు తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోతుండొచ్చు. సో తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది పేరెంట్స్ ఇంట్లో వర్క్ వేసుకోవడానికి లేక ఇంట్లో వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు లేని టైంలో, లేదా చాలామంది పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలని హ్యాండిల్ చేసుకోలేక ఫోన్ అనేది ఆ పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఆ ఫోన్లో వచ్చే కార్టూన్స్ కానీ ఇంకా వేరేవన్నీ వాటికి ఆ పిల్లలు అనేది అడక్ట్ అయ్యి ఎప్పుడు నిద్రలో కూడా అలాగే కలవరిస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలకి ఈ అడక్ట్నెస్ అనేది తగ్గించడం చాలా కష్టం. సో మనం పిల్లలకి ఫస్ట్ స్టేజ్లోనే ఈ మొబైల్ అడక్ట్నెస్ అని తగ్గిస్తే బెటర్, లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా హైపర్ యాక్టివ్తో ఉన్నారు. సో వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. నేను కూడా ఇంట్లో వర్క్ చేసుకోవడానికి మా వాడి కూడా ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతుండే. సో వాడు నిద్ర లేవగానే ఫోన్ కావాలని ఏడుస్తుండే. ఇంకా ఆ టైంలో నేనైతే ఇలా చేయకూడదు, నా వర్క్ కోసం వీడికి ఫోన్ ఇవ్వడం వల్ల వీడి ఇలా అవుతుండేంటి, అడక్ట్ ఎక్కువ అవుతుండే అనేసి ఫోన్ తగ్గించాలనేసి అనుకున్నాను. సో నేను మా వాడికి ఈ ఫోన్ అడక్ట్నెస్ తగ్గించడానికి 3 టిప్స్ ఫాలో అయ్యాను. ఫస్ట్ టిప్ వచ్చేసి వీడి కోసం కొన్ని కొత్త టాయ్స్ అనేది పర్చేస్ చేశాను. పర్చేస్ చేసిన టాయ్స్ తోటి ఆడిపించడం, నేను వాడితో కొంచెం టైం స్పెండ్ చేయడం లాంటివి చేయడం వల్ల కొంచెం తగ్గింది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి పిల్లలతో కలిసి ఆడిపియడం లాంటివి చేశాను. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉంచకుండా బయట కూడా తిప్పుతూ ఉంటుండే, లైక్ పార్క్స్ లాగా. ఇలా చేయడం వల్ల ఫోన్ అడక్ట్నెస్ అనేది కొంచెం వరకు తగ్గించవచ్చు పిల్లలకి మనము. సో ఇది నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.